9 వైబ్స్. క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ వేదిక అయింది. బీహార్లో ఇటీవల జేడీయూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో భాగంగా అక్కడి శాసనసభలో ఈ నెల 12న బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బీహార్లోని 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. వారు ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, పిసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉండేలా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ రిసార్ట్స్ కు తీసుకెళ్లారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బీహార్ ఎమ్మెల్యేలను ఈ నెల 12 వరకు రిసార్ట్లోనే ఉంచాలని పైనుంచి ఆదేశాలున్నాయని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈలోగా పరిణామాలు ఏమైనా మారితే తప్ప 12వ తేదీ ఉదయం దాకా వారు ఇక్కడే ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలను ఒకే రిసార్ట్స్ లో ఉంచకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి వారిని రిసార్ట్స్ మార్చాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జేడీయూ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన బీహార్ ఎమ్మెల్యేలను వారి పక్షంలోకి లాగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నందునే కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమై హైదరాబాద్ కు పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ శాసనసభ్యులు చీలిపోతారనే వదంతులు వ్యాప్తిలో ఉన్న నిజానికి జేడీయూ ఎమ్మెల్యేలపైనే విపరీతమైన ఒత్తిడి ఉందని ఏఐసిసి బీహార్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మోహన్ ప్రకాష్ పాట్నాలో తెలిపారు. మరోవైపు గత 3 రోజులుగా హైదరాబాద్ శివారు రిసార్ట్స్ లో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లారు. ఈ రోజు జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఉన్నందున వారు ఓటు వేసేందుకు వెళ్లారు. వారు ఇక్కడ ఉన్న 3 రోజులు రిసార్ట్స్ లో ఇతరులు ఎవరిని కలవకుండా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర నాయకులు జాగ్రత్తలు తీసుకుని తిరిగి పంపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిసార్ట్స్ కు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారిని కలుస్తారని ప్రచారం జరిగినా వెళ్లలేదు. జేఎంఎం కాంగ్రెస్ లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమ వైపు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తుందో అన్న అనుమానంతో వారిని కాపాడుకునేందుకు హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఉంచారు. మీడియాను కూడా దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.